ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే సచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం న సౌఖ్యాలభతే పుణ్యం కాయక్లేశాదవాప్యతే మంథనేన యథా క్షీరం నవనీతం ప్రజాయతే. న సౌఖ్యాలభతే పుణ్యం కాయక్లేశాదవాప్యతే మంథనేన యథా క్షీరం నవనీతం ప్రజాయతే. మహర్షులు ఏమి లోకానికి అందించిన దివ్య సందేశం అనగా, మనలో అనంతమైనటువంటి శక్తి ఉన్నది. ఎలా అంటే పాలల్లో వెన్న ఉన్నట్టులా మనలో అనంతమైనటువంటి శక్తి నిమిడీకృతమై ఉన్నది. నసౌఖ్యాలభతే పుణ్యం, సౌఖ్యం వల్ల సుఖం వల్ల పుణ్యము ప్రాప్తించదు. కష్టపడినటువంటి వారికి అన్నీ సిద్ధిస్తాయి ఈ సృష్టిలో. నేను సుఖంగా కూర్చుంటాను, అన్నీ నన్నే వరించి రావాలి సుఖాలంటే సుఖం ఉన్నటువంటి వారికి దుఃఖాలు తప్పయి. సుఖాన్ని ఎంతవరకు కాంక్షిస్తూ ఉంటారో అంతవరకు దుఃఖాలు ఎంటాడుతూ ఉంటాయి ప్రతి మానవుణ్ణి. ఎంతవరకు సుఖాలను మీరు కాంక్షించకుండా శ్రమిస్తూ కష్టపడుతూ కష్టాలను లెక్క చేయకుండా ముందుకు సాగుతూ ఉంటారో అప్పుడు సుఖాలు ఎంటాడుతూ ఉంటాయి మానవుణ్ణి. అందుకోసమే నసౌఖ్యాలభతే పుణ్యం, సౌఖ్యాదుల వల్ల సుఖాలు ఎంతవరకు మీరు కాంక్షిస్తారో అంతవరకు మీకు పుణ్యము ప్రాప్తించదు. నసౌఖ్యాలభతే పుణ్యం కాయక్లేశాదవాప్యతే మథనేన యథా క్షీరాన్నవనీతం ప్రజాయతే. పాలల్లో వెన్న ఉంది, అది వెంటనే రావాలంటే వస్తుందా? పాలల్లో వెన్న ఉంది, అది రావంటే రాదు. ఆ పాలను కాంచాలా, కొంచెం చల్లబడ్డ తర్వాత తోడు వేయాలా, పెరుగు అయిన తర్వాత కొంచెం ఓపికతో ఉండాలి. వేయగానే పెరుగు కాదు కదా, ఓపిక ఉండాలా. కొంచెము మరో రోజు కల్లా పెరుగు అవుతుంది. ఆ పెరుగు అయిన తర్వాత ఆ పెరుగును చిలికిన తర్వాత వెన్న నవనీతం వస్తుంది సుమా. ఎప్పుడు వెన్న వచ్చిందో దాన్ని కరిగించిన తర్వాత అప్పుడు నెయ్యి అవుతుంది. ఆ నెయ్యి కదా జ్యోతికి ప్రజ్వలింపచేయటానికి ఆధారం అవుతున్నది సుమా. అట్నే ఆ వెన్న ఉంది, ఆ వెన్న మీకు ప్రాప్తించాలంటే, పాలల్లో వెన్న ఉంది, ఆ వెన్న మీకు ప్రాప్తించాలంటే ఆ పాలను కాంచి తోడేసి పెరుగు అయిన తర్వాత చిలికిన తర్వాత వెన్న మీకు ఎలా ప్రాప్తిస్తున్నదో అట్నే మీలో శక్తి ఉన్నది. శ్రమించినందువల్లనే అనంతమైనటువంటి శక్తి మీకు ప్రాప్తిస్తుంది. మర్దనాదిక్షుదండానాం రసో యద్వత్ ప్రజాయతే తద్వశ్చరీరదండేన మహాధర్మ ప్రజాయతే.
చెరుకు గడలు యందు రసం ఉన్నప్పటికైనా గానుగల వేసి త్రిప్పినందువల్ల రసము ఎలా నీకు ప్రాప్తిస్తూ ఉన్నదో అట్నే మర్దనాదిక్షుదండానాం రసో యద్వత్ ప్రజాయతే తద్వశ్శరీరదండేన మహాధర్మ ప్రజాయతే. ఈ శరీరముని దండంలో ఈ శరీరంలో శక్తి ఉంది అనగా శ్రమించినందువల్ల కష్టపడినందువల్ల ధర్మాచరణ వల్ల అనంతమైనటువంటి పుణ్యము నీలో ఉద్భవిస్తుంది. మహాధర్మ ప్రజాయతే, ధర్మము పుట్టుకొస్తుంది. మీరు నిష్కామ కర్మయోగులై విహరిస్తూ దైవ చింతన చేస్తూ పరమాత్మ చింతన చేస్తూ మీరు నిష్కామ కర్మయోగులై విహరించినందువల్ల మీరు ధర్మస్వరూపులై భాషించగలుగుతారు. అందుకోసమే మీరు శ్రమించండి, కష్టపడండి. నసౌఖ్యాలపతే పుణ్యం. సౌఖ్యం వల్ల సుఖాన్ని మీరు కాంక్షించినంత కాలము ఎప్పుడు కూడా మీకు పుణ్యము ప్రాప్తించదు. మీరు మహాత్ములు మీరు కాలేరు. నసౌఖ్యాలపతే పుణ్యం కాయక్లేశాదవాప్యతే మంథనేన యథా క్షీరం నవనీతం చ ప్రజాయతే. నవనీతం ప్రజాయతే. అందుకోసం పాలల్లో వెన్న ఉండినప్పటికైనా శ్రమించినందువల్లనే ఏ విధంగా నవనీతము వచ్చుచున్నదో అవి కాంచి తోడు వేసి పెరుగైన తర్వాత చిలికిన తర్వాత నవనీతము నీకు ప్రాప్తించినందువల్ల అందుకోసము నీ శ్రమించినందువల్లనే నిష్కామ కర్మ యోగివై పరమాత్మ చింతన చేస్తూ ముందుకు సాగినటువంటి పుణ్యపురుషులకు సుఖము వెంటాడుతూ వస్తుంది, పరిగెత్తుకుంటూ నిన్ను ఆశ్రయిస్తుంది. ఇది సత్యము. అందుకోసమే ఇక్కడ నీకు ప్రాప్తిస్తుందంటే పరమాత్మ చింతన చేస్తూ నేను ముక్తాత్ముని కావాలి అనుకున్న వాళ్ళు నీకు మోక్షము ప్రాప్తిస్తుంది. కానీ ఈ సంపదలు పరమాత్మను మర్చిపోయి అయినా సరే భావ్య సంపదలలో మునిగి భావ్య సంపదలు కావాలని పరితపిస్తున్నటువంటి వారికి భావ్య సంపదలు మిమ్మల్ని వెంటాడుతాయి. శ్రమిస్తున్నటువంటి కష్టజీవులకు అంటే ధర్మాచరణ కలిగి కష్టించండి. అధర్మ మార్గంలో పోతూ మీరు పరప్రాణులను పీడిస్తూ అధర్మ మార్గంలో పోతే ఎంతకాలము శ్రమించినా సరే అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ధర్మాచరణ కలిగి మీరు శ్రమిస్తే అది తరతరాల వరకు ఆ సంపద మీ ఎంట ఆడుతుంది, మీ ఇంట్లో నిలుస్తుంది. అధర్మ మార్గంలో పోతూ ఎంతకాలం సిరి సంపదలు మీరు సంపాదించినా ఆ సంపదలు జొన్న వరి వేస్తున్నావు, జొన్న వేస్తున్నావు, వరి వేస్తున్నావు, సజ్జ చేనులు ఇంకా తాయితలు అనగా రాగులు మున్నగు పంటలు వేసినప్పుడు 4 నెలల్లో పంట నీ చేతికొచ్చి ఆ పంట రూపునామాలు లేకుంటే ఎలా చెడిపోచున్నదో అట్నే అధర్మ మార్గంలో సంపాదించిన సంపదలన్నీ కూడా అప్పుడే నీకు ప్రాప్తిస్తాయి. తదనంతరము రూపునామములు లేకుండా పోతాయి. అవి సత్యములు. ధర్మ మార్గంలో పయనిస్తూ ఆర్జించిన సంపద ఎలాంటిదంటే మామిడి చెట్టు, పనస చెట్టు, చింత చెట్టు లాంటివి. అవి పెట్టినప్పుడే అవి పెరగవి, పుష్పించవు, అవి ఫలాదులను కాయలు కాసి ఫలాదులను ఇవ్వయి. కొంతకాలం శ్రమించవలసిన అవసరం ఉంటుంది. పెద్ద చెట్లకు అవి పెట్టినందువల్ల పెద్దగయ్యి తరతరాల వరకు ఫలాదులను ఇస్తున్నాయి. ధర్మ మార్గంలో పయనిస్తూ ఆర్జించిన సంపదలు తరతరాల వరకు పిల్లలకు పాపలకు తరతరాల వరకు ఆశ్రయించి ఉంటాయి ధర్మ సంపద. అధర్మ సంపద అప్పుడే నీకు ప్రాప్తిస్తుంది, అప్పుడే రూపునామాలు లేకుండా పోతుంది. అందుకోసమే ధర్మ మార్గంలో పయనిస్తూ ధర్మాచరణ కలిగి ఆర్జించిన సంపద అది అంబలైనా సరే అమృతంతో సమానము. అధర్మ మార్గంలో పయనిస్తూ ఆర్జించిన సంపద అది అమృతమైన అంబలితో సమానము. ధర్మార్జన సంపాదన అంబలి త్రాగిన అమృతమే. అధర్మము సంపద అది అమృతంతో దాయకంగా షడ్రసోపేతమైన ఆహారాలు ఉండినప్పటికైనా అంబలితో విషముతో సమానమవి. అది ఆరోగ్యం క్షీణింప చేస్తుంది, తరతరాలు వంశాలను నాశనం చేస్తుంటాయి. కావున ఇక్కడ శాస్త్రముల యందు మీరు శ్రమించండి, కష్టించండి.
ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ మీరు ముందుకు సాగుతుంటే ధర్మో రక్షతి రక్షిత, ఎవరి ధర్మము వాళ్ళను రక్షిస్తుంది, ఎవరి అధర్మం వాళ్ళను భక్షిస్తుంది. ధర్మము మీకు ఎప్పుడూ తోడు నీడగా ఉంటుంది. కావున మీరు ధర్మాన్ని ఆచరిస్తూ దైవ చింతన చేస్తూ నిష్కామ కర్మయోగులై విహరించినందువల్ల సమస్త సంపదలు మిమ్మల్ని వెంటాడుతూ వస్తాయి. అందుకోసమే మీరు నసౌఖ్యాలపతే పుణ్యం కాయ క్లేశాద వాప్యతే మథనేన యథాక్షీరం నవనీతం ప్రజాయితే. శ్రమించినందువల్ల మీకు పుణ్యము ప్రాప్తిస్తుంది, అనగా మీకు సమస్త సంపదలు ఏ సంపదలు ప్రాప్తిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ మోక్షము కావాలంటే మోక్షము ప్రాప్తిస్తుంది. మాకు ఏ సంపదలు కావాలని నిష్కామ కర్మయోగులై విహరించినందువల్ల ధర్మాచరణ కలిగి ఉన్నందువల్ల ఏ సంపదలు ప్రాప్తిస్తాయి. అందుకోసము పరసంపదను ప్రాప్తించాలనుకున్న వాళ్ళు కూడా ఏమి చెయ్యాలా? ప్రాణాయామ యోగాభ్యాసాదులు, గురువు ఇచ్చినటువంటి మంత్రజపం ఎప్పుడు జపం చేసుకుంటూ ధర్మచింతన దైవాచరణ కలిగి దైవనామ సంకీర్తన కలిగి ధర్మాచరణ కలిగి ఎవరు పయనిస్తారో వాళ్ళకు మోక్షము ప్రాప్తిస్తగలుగుతుంది. ఆ మోక్షము ప్రాప్తించాలంటే యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం తస్మాత్ జ్ఞానంచ యోగంచ ముముక్షుర్దృఢమభ్యసేతు. మీరు మోక్షము మీకు ప్రాప్తించాలంటే యోగహీనం, యోగము ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేయలేనటువంటి వారికి మోక్షము ప్రాప్తించదు, జ్ఞానము వాళ్ళకు ప్రాప్తించదు. యోగహీనము కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువం తస్మాత్ జ్ఞానంచ యోగంచ ముముక్షుర్దృఢమభ్యసేత్. దృఢంగా అభ్యసించాలా. ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్ల యోగా చిత్త వృత్తి నిరోధ, యోగాభ్యాసాదుల వల్ల మనసును జయించే శక్తి నీకు ప్రాప్తిస్తుంది. సమస్త ఇంద్రియాలు జయించే ధీశక్తి నీకు ప్రాప్తిస్తుంది. యోగాభ్యాసాదుల వల్ల జ్ఞానము ప్రాప్తిస్తుంది. జ్ఞానము ప్రాప్తించగానే కొంతమంది యోగాని వదిలేస్తారు. ఇంకా నాకు జ్ఞానిని అయిపోయినా, నేను ముక్తాత్మని అయిపోయినా, ఇంకా యోగాసనాలు యోగాభ్యాసం అవసరం లేదు అని కాముగా ఉండిపోతారు వారు. అట్టి వారికి రాగి చెంబు తోమగానే ప్రకాశిస్తుంది. ఇంకా కొంతకాలం అది త్రోమకపోతే ఎలా చిలుము పట్టిపోతూ ఉన్నదో, ఎవరైతే యోగాభ్యాసం చేయగానే జ్ఞాన సంపద వాళ్ళకు ప్రాప్తించగానే యోగాన్ని వదిలేసేస్తారు. వాళ్ళు యోగాన్ని వదిలేయగానే జ్ఞానము మళ్ళీ కోల్పోతారు. ఎప్పుడు జ్ఞానము కోల్పోయినారో అధపాతాల లోకానికి పోతారు. జీవిత పర్యంతరము యుక్తాహారము వివిక్త స్థలవాసము ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన, ఈ మూడు రత్నత్రయములను జీవిత పతనానంతరము వరకు వదలరాదు, జీవిత పతనానంతరము వరకు వదలరాదు అన్నారు మలయాళ స్వాముల వారు. యుక్తాహారము మితమైనటువంటి ఆహారము తినాలా, వివిక్త స్థలవాసము ఏకాంతవాసంలో ఉండాలా, బ్రహ్మచింతన నేను సోహం నేను పరమాత్మననే భావనలో నిలకడగలిగి అట్టి భావన నీకు సిద్ధించాలంటే పరమాత్మ ధ్యానంలో ఆ పరమాత్మ చింతము గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపము చేయగా జపతో నాస్తి పాతకము సమస్త పాపము తొలగింపబడినప్పుడే నీకు బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. సమాధిలో నిలకడ కలిగే దివ్యత్వం నీకు ప్రాప్తిస్తుంది. పాపరాశులు ఉన్నంత కాలము ఆ బ్రహ్మానంద స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు. ఆ బ్రహ్మానంద స్థితి ఆ బ్రహ్మ ప్రాప్తి నీకు ప్రాప్తించాలంటే ఆ బ్రహ్మసుఖము నీకు ప్రాప్తించాలంటే పాపాలు అడ్డము మేఘాలు అడ్డమున్నందువల్ల సూర్యభగవానుడు ఎలా నీకు దర్శనం ఇవ్వలేడో, సూర్యుడు ఉన్నాడు మేఘాలు అడ్డం ఉన్నాయి, అట్నే ఒక వాయువు వీచినందువల్ల మేఘరాశులు తొలగిపోయినందువల్ల సూర్యుడు ఎలా భాషిస్తూ నీకు దర్శనమిస్తున్నాడో
నీకు ఆత్మ సాక్షాత్కారం, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్య పరబ్రహ్మము నీకు సాక్షాత్కరించాలంటే పాపరాశులనే మేఘాలు ఉన్నాయి. అవి జపతో నాస్తి పాతకం. గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపము ఎప్పుడు జపము చేయగా పాపరాశులు అన్ని పారిపోతాయి, తొలగిపోతాయి. అప్పుడు కదా శుద్ధ చైతన్య స్వరూపుడవై నువ్వు భాషిస్తావు. ఆ పాపరాశులు తొలగిపోవాలంటే ఎప్పుడు పరమాత్మ చింతన వల్లనే మీకు ప్రాప్తిస్తుంది, లేకపోతే సాధ్యము కాబోదు. అందుకోసమే ఎప్పుడు జపము చేసుకోండి. అనగా కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం, మౌనేన కలహో నాస్తి జాగ్రత్తతో భయం. కృషి చేస్తున్నటువంటి వారికి దుర్భిక్షము ఉండదు, జపము చేస్తున్నటువంటి వారికి పాపము ఉండదు, మౌనంగా ఉన్నటువంటి వారికి గొడవలు రావు. జాగ్రత్త స్థితిలో ఉన్నటువంటి వారికి, మేలుకున్న వారికి భయము ఉండదు. అంటే మేలుకున్న వారికి భయము ఉండదా అంటే అజ్ఞాన నిద్రలో నుంచి అజ్ఞాన నిద్రలోకి పోకుండా ఎప్పుడు ఊడంగా జ్ఞానస్వరూపుడవై పరమాత్మ చింతలో ఉన్నటువంటి వారికి జ్ఞాని మేలుకున్నవారు, అజ్ఞాని నిద్రలో ఉన్నటువంటి వారు. నువ్వు జ్ఞాని అయినందువల్ల నువ్వు మేలుకున్నటువంటి వారికి భయం ఉండదు. జ్ఞాని భయపడడు. ఎప్పుడు కూడా అద్వైత స్థితిలోనే ఉంటారు. ఉన్నది ఏకత్వమే, అనేకత్వము లేదు. ఉన్న పరమాత్మ ఒక్కరే. అందుకోసమే దేనికి భయపడడు జ్ఞాని. అట్టి జ్ఞానమును మీరు పొందాలంటే ఆ పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది మీరు కైవల్యాన్ని, భవసాగరమును దాటి మీరు ముక్తాత్ములు కావాలంటే యోగాభ్యాసము చేయండి, ప్రాణాయామ యోగాభ్యాసాదులు చేయండి. సూర్యభగవానుడు ఉదయించక ముందే బ్రహ్మ ముహూర్తంలోనే సూర్యోదయానికి పూర్వము 72 నిమిషముల యందు 80 సార్లు ప్రాణాయామము చేస్తూ మళ్ళా లేదా అప్పుడు ప్రాప్తింటే సూర్యుడు ఉదయించిన తర్వాత అయినా 72 నిమిషముల యందు 80 సార్లు, మధ్యాహ్న స్థితిలో సూర్యుడు మధ్యాహ్న స్థితిలో ప్రకాశించుచుండగా మధ్యాహ్నానికి ముందు 72 సార్లు, మళ్ళీ తదనంతరము 72 సార్లు 80 సార్లు చేస్తూ ప్రాణాయామము. సాయం సమయంలో కూడా సూర్యుడు అస్తమిస్తున్నాడనే సమయానికి ముందు 72 నిమిషముల యందు 80 సార్లు, లేదా తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత 72 నిమిషములలో 80 సార్లు ప్రథమంలో సాధన చేయాలి. అనగా సూర్యోదయానికి ముందు కానీ వెనక కానీ 72 నిమిషముల యందు 80 సార్లు చేయాలి ప్రాణాయామము. అంటే ముందు వెనక సూర్యుడు ఉదయించకన్నా ముందు చేయాలి, వెనక చేయాలని కాదు. ముందు మీరు మేలు కాంచి అనుకూలం ఉంటే ముందే చేసుకోండి. కొంచెం లేట్ అయ్యి కొంచెము జపం చదివి చేయాలంటే కొంచెము ఇంకా ప్రాణాయామ యోగాభ్యాసాలలో మునిగి ఉండాలంటే కొంచెము పూజలు అర్చనాదులు చేసి కొంచెం ఒకళ్ళ పొరపాటుతో లేటుగా లేచినా కొంచెము ఎటువి ఆ సమయాలలో చేస్తే అప్పుడే యోగ సిద్ధి పొందుతారు, ప్రాణాయామం సిద్ధిస్తుంది. సూర్యోదయానికన్నా ముందు కానీ వెనక కానీ 72 నిమిషముల యందు ప్రాణాయామం 80 సార్లు ఎవరు చేస్తారో వారే యోగ సిద్ధిని పొందుతారు. అది ప్రాణాయామము చేసే సమయము. ఈ ప్రాణాయామం ఎప్పుడంటే అప్పుడు చేసే సిద్ధించదు. అది ఉదయ సంధ్యలో, మధ్యాహ్న సంధ్యలో, సాయం సంధ్యలో ఈ విధంగా ప్రాణాయామము అనగా ఈ బటన విరల ద్వారా ఇలా మూసి ఓంకార ధ్యానము చేయుచుండగా లేదా గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రజపము చేస్తూ చిన్నగా పూరించాలా.
ఈ విధంగా మీ క్రియ నేర్పుతున్నాను. ఈ క్రియను ఈ బొటన వేళ్ల ద్వారా కుడి ముక్కు రంధ్రము అనగా ఈ ముక్కు రంధ్రము కుడి భాగమును మూసి ఎడమ ముక్కు ద్వారా ఒక్క భాగము పూరించి 4 భాగాలు కుంభించి 2వ భాగము రేచించాలా. అనగా మీరు ఆ సమయము 1 నిమిషము పూరిస్తారో, అర నిమిషము పూరిస్తారో, ఇంకొన్ని సెకండ్లు పూరిస్తారో మీ శక్తిని బట్టి అప్పుడు ప్రథమంలో ఈ 1 భాగము పూరించి 4 భాగాలు కుంభించి 2 భాగాలు ఎప్పుడు రేచించినారో అప్పుడు ప్రాణాయామము అంటారు. ఇలా చేస్తూ రాగా ఎక్కువ పూరించడము, ఇంకా చాలా కాలము చాలా కుంభించడము, చాలాసేపు రేచించడం చేస్తున్నప్పుడు ప్రాణాయామం సిద్ధి పొందిన తర్వాత ఇక నువ్వు కుంభిస్తుంటే అకస్మాత్తుగా శ్వాస బంధింపబడిపోతుంది కుంభక యోగంలో. అప్పుడు కుండలని ఊర్ధ్వముఖంగా పయనించడానికి అవకాశాలు ఉంటాయి. అందుకోసమే మీరు జ్ఞానులు కావాలంటే మీ మనసును ఇంద్రియాదులు జయించాలంటే ప్రాణాయామ యోగాభ్యాసాదుల వల్లనే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ప్రాణాయామ యోగాభ్యాసులు చేసినందువల్లనే యోగ సిద్ధిని పొందుతారు, జ్ఞాన సిద్ధిని పొంది తీరుతారు. వాళ్ళు ముక్తాత్ములు కావటానికి ప్రాణాయామము యోగ సాధన, ఇది యోగ మార్గము. ఇటు యోగ మార్గంలో పయనించినటువంటి వారే జ్ఞానాన్ని పొందగలుగుతారు, జ్ఞాన సిద్ధిని తీరుతారు. అందుకోసమే నౌసౌఖ్య లభతే పుణ్యం కాయ క్లేశాదవాప్యతే మథనేన యథా క్షీరం నవనీతం ప్రజాయతే. అందుకోసమే కృషి, సౌఖ్యం వల్ల నీకు పుణ్యము ప్రాప్తించదు సుమా. నీకు అనంతమైన శక్తి ప్రాప్తించాలంటే శ్రమించుము. గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. గరుత్మంతుడు ఒక్కసారి లేస్తే 100 యోజనాల దూరమైనా వెళ్ళగలుగుతాడు. అంత శక్తి సంపన్నుడు గరుత్మంతుడు. చీమ మాత్రము చిన్నది కదా, చిన్నగా నడుస్తుంది, అంత స్పీడ్గా పోలేదు అది. అయినప్పటికైనా మహాత్ములు ఏం చెప్పినారంటే గచ్చన్న పిపీలికోయాతి యోజనానాం శతాన్యపి. ఒక చీమ నడుస్తూ పురుష ప్రయత్నం వల్ల వెళితే యోజనానాం శతాన్యపి గచ్చన్ పిపీలికోయాతి యోజనానాం శతాన్యపి 100 యోజనాలు కూడా దాటగలుగుతుంది చీమ ప్రయత్నం వల్ల. అగచ్చన్ వైనతేయోపి, అది వెళ్ళకపోతే నడవకపోతే పయనించకుంటే అక్కడనే ఉంటే గచ్చన్ పిపీలికోయాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతయోపి పదమేకం నగచ్చతి. ఒక పదాన్ని కూడా ఒక్క అడుగేయకపోతే అక్కడనే ఉంటే అది గరుత్మంతుడు కూడా పోలేడు. మీలో అనంతమైన శక్తి ఉంది. గరుత్మంతుడు చీమ పోటీ పెట్టుకున్నారు. అంత దూరం ఎవరు ముందు పోతారో వారు గొప్పవారు, వారు విజయాన్ని పొందినారు, వారు గొప్పవారని ప్రతిజ్ఞ చేసుకొని ఉన్నారు. అప్పుడుండి ఎందుకు ఈ ప్రసక్తి వచ్చింది అంటే అడవిలో చీమల నుండి మనం అనుకుంటే అకస్మాత్తుగా పెద్ద పాములైనా చంపగలము అన్నాయి చీమలని. ఆ గరుత్మంతుడు పైన పోతున్నాడు. ఒరే చీమల్లారా, మీరు పాముల సంపతరేమో అందరు కలిసి నేను అనుకుంటే ఒక్కనే ఎత్తుకొని పోగలుగుతాను, నేను ఒక్కనే చంపుతాను అని గరుత్మంతుడు అన్నాడు. సరే, నువ్వు ఆకాశంలో స్పీడ్గా పోతాను, నేను అందరిని చంపుతాను, మీరు అందరు కలిసి పామును చంపితే నేను ఒక్కరినే పామును చంపుతాను అన్నాడు. సరే, నేను అనుకుంటే ఎంత స్పీడ్గా అయినా పోగలుగుతాను, నాకు అనంతమైన శక్తి ఉంది అని గొప్పగా పలికినాడు గరుత్మంతుడు. అట్టయితే సరే అని ప్రతిజ్ఞ చేసి అంత దూరం ఎవరు ముందు పోతారో వారే గొప్పవారు అని ప్రతిజ్ఞ చేసుకొని మాట్లాడుతూ ఈ చీమల నుండి గరుత్మంతుని పొగుడుతున్నారు. ఆయన పొంగిపోతున్నాడు, ఆనే ఉన్నాడు. ఒక చీమ మాత్రము చిన్నగా అది వెళ్ళిపోయింది. అది
అది నడుస్తూ గమ్యస్థానాన్ని చేరుకుంది ఆ చీమి. అప్పుడుండి ఈ గరుత్మంతుడు అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. గరుత్మంతుడు ఒక నడక నడవపోతే పయనించి పోతే అక్కడనే ఉండిపోతాడు. చీమ ప్రయత్నం చేస్తే 100 యోజనాలనే దాటగలుగుతుంది సుమా అని ఉపమానంగా మన మహర్షులు చెప్పినారు. ఈయన స్తోత్రాలకు లోబడిపోయినాడు గరుత్మంతుడు. అట్నే ఎవరైతే స్తోత్రాలకు దాసులై సుఖాలకు లోబడి సోమరితనంలో మునిగి సోమరులు ఎవరుంటారో వాళ్ళ జీవితం అంతా వేస్ట్. చీమే ప్రయత్నం చేసినందువల్ల గమ్యస్థానం చేరగలిగింది. గరుత్మంతుని శక్తి ఉన్నప్పటికైనా అక్కడనే ఉండిపోయినాడు. చీమ జయింపబడింది, గరుత్మంతుడు ఓడినాడు. మానవులు అమోఘమైన శక్తి ఉంది, అది సోమరితనం వల్ల మానవుడు గమ్యస్థానాన్ని అనుకున్నది సాధించలేకపోతున్నాడు. ఏ సంపదలు పొందలేకపోతున్నాడు, పరసంపదను పొందలేకపోతున్నాడు సోమరితనం వల్ల. క్షీమానం సర్వదుఃఖానాం ఆపదాం కోశముత్తమం బీజం సంసార వృక్షాణం ప్రజ్ఞామాంద్యం విచింతయేతు. ఈ క్షీమానం సర్వదుఃఖానం సమస్త దుఃఖములకు నిలయమేది అంటే సోమరితనము. ఈ సోమరితనాన్ని ఎవరు తొలగించుకుంటారో సమస్త దుఃఖములు నశించిపోతాయి. అందుకోసమే మీరు ఈనాడు నేను మీకు చెప్పింది ఏంటంటే పురుష ప్రయత్నం దైవానుగ్రహం. మీరు పురుష ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి దైవానుగ్రహము ప్రాప్తిస్తుంది. మీరు పరమాత్మ చింతన చేస్తూ దైవ మార్గంలో పయనించినందువల్ల ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పరమ భక్తులకు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైనటువంటి భక్తితో నన్ను ఎవరు ప్రార్థిస్తారో అర్జున, వారి యొక్క యోగక్షేమములు చూసుకునే బాధ్యత నాది అని భగవంతుడు ప్రతిజ్ఞ చేసి చెప్పినాడు. యోగము క్షేమము ప్రాప్తము కానటువంటి యోగాన్ని నేను ప్రసాదిస్తాను, ప్రాప్తము కానటువంటి దివ్యత్వము ప్రసాదిస్తాను. మళ్ళా నా భక్తుడు చెడిపోతాడని చెప్పి కరుణించి క్షేమము అటు దివ్యత్వాన్ని ప్రసాదించి నేను మళ్ళీ రక్షిస్తూ ఉంటాను. నా భక్తుని వెంట ఉండి కాపాడుతుంటాను నా భక్తుని అని ప్రతిజ్ఞ చేసినాడు 9వ అధ్యాయమునందు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీరు అనన్యమైనటువంటి భక్తితో ఆ భగవంతుని ప్రాప్తిస్తూ ధర్మచింతన దైవాచరణ కలిగి దైవచింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు బిడ్డ దగ్గర తల్లి ఉండి యోగక్షేమాలు చూసుకున్నట్టుగా మీ చెంత ఉండి పరమాత్మ మీ యొక్క యోగక్షేమాలు చూసుకుంటాడు. మీకు ఏది కావాలంటే అది ఇస్తాడు. మీరు ఆ పరమాత్మ చింతన చేసి ఆ దైవానుగ్రహాన్ని పొంది మీరు తరించాలని కోరుతూ ఓం తత్సత్. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. शंभो शिव शिवा शिव शिवा शिव शिवा. नारायण नारायण नारायण. ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక,
శాంతిమతము స్థాపితమగునుగాక. సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక. సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక. ఋషిమతము వర్ధిల్లునుగాక. స్వాతంత్ర్యమతము జయించునుగాక. జ్ఞానమతము వ్యాపకమగునుగాక. కలిమతము అంతరించునుగాక. అహింసా వ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలంటే తపోగుహ దగ్గర మీరు నివృత్తి చేసుకొనవచ్చును. ఓం తత్సత్. ఓం నమస్తే.